మీకు పోయే బంధుమిత్రులకు, కుల పెద్దలకు, మహిళలకు, యువతకు పేరు పేరున నా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. అదేవిధంగా వాల్మీకుల అభివృద్ధి కోసం, వాల్మీకి బోయల ఎస్టీ పునరుద్ధరణ కోసం, ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మోసపోయిన జాతి కోసం ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి ఉమ్మడి జిల్లాల సంఘాలన్నీ కలిపి ఏకదాటిగా ఈరోజు ఈ వాల్మీకి బోయల శంకారావ సభను ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ప్రతి ఒక్కరికి సమయాన్ని కేటాయించి వాల్మీకి జాతి కోసం వచ్చిన ప్రతి ఒక్కరికి నా శిరస్సు మరోసారి శిరస్సు వంచి మీకందరికీ నా కృతజ్ఞత పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఎంతోమంది మన కుల పెద్దలు, మన ఉద్యమాల ఉద్దండులు ఎన్నో ఏళ్లుగా వాల్మీకి కులం కోసం ప్రాణ త్యాగాలు, ఆమరణ నిరాహార దీక్షలు, రిలే నిరాహార దీక్షలు, రోడ్డు దిగ్బంధనాలు, కలెక్టరేట్ ముట్టడులు చేసి ఎంతో మంది అలసి పోయారు. అయినా కూడా ఈరోజు వారిని సూచనగా తీసుకొని మేము కూడా ఎన్నో ఏళ్లుగా వాల్మీకుల కుల అభివృద్ధి కోసం, మన జాతి భావితరాల భవిష్యత్తు కోసం ఎంతో చేదోడు వాదోడుగా కొంత సమయాన్ని కేటాయించి ప్రతి గ్రామం నుంచి రాష్ట్ర స్థాయి వరకు తిరుగుతూ మన వాల్మీకులను, యువతను చైతన్యం చేస్తూ మాకు చేదోడు వాదోడుగా మేము కూడా మా ప్రయత్నాలు మేము చేస్తున్నాం. ఇప్పుడు మనకు జరుగుతున్న అన్యాయం ఒకటే, ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నికల ముందు మనల్ని ఓటు బ్యాంకుగా వాడుకుంటూ హామీలు ఇస్తూ గెలిచాక చేతులు దులుపుకుంటున్నారు. ఆ ఒక్క విషయాన్ని ప్రతి ఒక్క వాల్మీకి గమనించి ఈసారి రాబోయే ఎన్నికలలో మన ఓటు బ్యాంకు, మన ఓటుని ఒక ఆయుధంగా ఉపయోగించి ప్రతి ఒక్క రాజకీయ నాయకుడికి బుద్ధి చెప్పే విధంగా తలుపు తట్టి వచ్చిన వారిని ఎవరైనా కూడా ప్రతి ఒక్కరూ నిలదీసి మా ఎస్టీ ఏమైంది అది ఫస్ట్ చూడండి, మా ఓటు మీకేస్తాం, లేదంటే మా ఓటు వేయమని చెప్పి ప్రతి ఒక్కరిని అడిగే రోజు ఎప్పుడైతే వస్తుందో అప్పుడే మనకు ఎస్టీ పునరుద్ధరణ జరుగుతుంది. వాళ్ళు వచ్చినాక డబ్బు తీసుకొని లోపలికి పోయి ఓటేస్తే మాత్రం మనం ఎప్పుడు ఇలా ఉంటాం, మన బిడ్డ భవిష్యత్తులు ఇట్లా ఉంటాయి, మనం వస్తూ ఉంటాం పోతూ ఉంటాం తినేసి ఇట్లా ఈ విధంగా చేసుకుంటూ ఉంటాం. ఉపయోగం లేదు. దండెత్తండి, ప్రతి ఒక్క రాజకీయ నాయకులు నిలదీయండి, అప్పుడే మనకు ఎస్టీ పునరుద్ధరణ జరుగుతుంది. ఈ విషయంగా నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఎన్నో ఏళ్లుగా ఈ సభకు అన్ని సంఘాలు ఏకమై ఎంతో రకంగా పోరాడేటువంటి మన నల్లబోతుల సుదర్శన బాబు గారు, మన పొదల నరసింహన్న గారు, మన ముద్దర సరికృష్ణ గారు, మన విజయ్ గారు, మన బొక్కిడి కృష్ణమూర్తి గారు, ప్రతి ఒక్కరూ మనకు మర్యాదపూర్వకంగా వచ్చినటువంటి ఎల్లార్తి అర్జున్ గారు మరియు నక్కా మహేష్ గారు, ఇలా బొమ్మనపల్లి లక్ష్మణ గారు, చెన్న వెంకటరమణ గారు, చిన్నరెడ్డిన్న గారు, ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్కరికి పేర్లు నాకు తెలియదు, దయవుంచి క్షమించండి. మన గంపల గంగరాజు గారు, గౌరమ్మక్క గారు, భాగ్యమ్మక్క గారు, ప్రతి ఒక్కరూ చేదోడు వాదోడుగా కులం కోసం ఎన్నో ఏళ్లుగా పోరాడుతూనే ఉన్నారు. ఈ రోజు కూడా ఆ పట్టుదలతోనే ఇక్కడ వచ్చారు. గమనించి ప్రతి ఒక్కరూ ఇది సభ ఎంపికతో మర్చిపోవద్దండి. దయ ఉంచి ప్రతి ఒక్కరు మనసులో పెట్టుకొని మన ఎస్టీని సాధించుకునేంత వరకు ప్రతి ఒక్కరికి ఎస్టీ సాధన అనేది మైండ్లో ఉండాలా. ఎస్టీ సాధన అనేది అలే మన రామాంజులన్న గారు, ప్రతి ఒక్కరూ ఎంతో మంది వాల్మీకుల అభివృద్ధి కోసం ఎన్నో ఏళ్ళుగా పోరాడుతూనే ఉన్నారు. కాబట్టి ఇకనైనా ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మనల్ని గుర్తించే విధంగా మనం పాటుపడదాం. లేని ఎడల వాల్మీకులంతా ఏకమై గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు మన వాల్మీకులు ఎస్టీ పునరుద్ధరణ జరిగేంత వరకు ప్రాణ త్యాగానికైనా సిద్ధపడదామని ఇందు మూలంగా తెలియజేస్తూ జై వాల్మీకి, జై వాల్మీకి, వాల్మీకుల ఐక్యత వర్ధిల్లాలి. ఇప్పుడు నక్కా మహేష్ గారు మాట్లాడవలసిందిగా కోరుచున్నాం.